హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విత్ కజిన్స్. ఈరోజైతే మాకు మంది తినాలనిపించి మందికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా ఏఎంబి మాల్ దగ్గర ఉన్న మందికి అయితే వచ్చేసాము. ఎక్కడికి వెళ్ళినా ఫోటో సెషన్ మ్యాండేటరీ కదండి. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసేసుకొని మందికి వెళ్దామని లిఫ్ట్ ఎక్కేసాం. కట్ చేస్తే మంది ఫ్లోర్కి వెళ్ళబోయి వేరే ఫ్లోర్లో దిగేసాం. థర్డ్ టైం వచ్చాం, అయినా మేము రాంగ్ ఫ్లోర్కి వచ్చాం. చూసారా, ఒక్కొక్కసారి మైండ్ పనిచేయదు ఫ్రెండ్స్. బిర్యానీ తిన్నానన్న ఆత్రంలో మేము మర్చిపోయామన్నమాట ఏ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇంకేముంది, మళ్ళీ లిఫ్ట్ కోసం వెయిట్ చేసి అలా మంది ఫ్లోర్కి వెళ్ళిపోయాం. వెళ్ళగానే వెయిటింగ్ అన్నారు. టేబుల్ సీటింగ్ అయితే ఫ్రీ ఉందన్నారు. కానీ మంది టేబుల్ మీద ఎలా తింటామని వద్దనుకొని ఇంకా నేమ్ ఇచ్చేసి అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఆల్మోస్ట్ 30 minutes వెయిట్ చేసి లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళగానే ఫుల్ జనాలు. వాళ్ళని చూసి అసలు అందరూ ఇంట్లో తినడం మానేసి బయటే తింటున్నారు మాలాగే అని అనుకున్నాం. వచ్చిందండి వయ్యారి. మెనూ కార్డ్ ఇచ్చేసారు. తినడానికి అయితే వచ్చేసాం, కానీ ఇప్పుడు అసలు ఏం ఆర్డర్ ఇవ్వాలనేది ఒక పెద్ద టాస్క్. ఏమో సార్, నాకు గుర్తులేదు. ఇవిడేంటి ఏమన్నీ తిన్నా అని అడిగి ఎవడికి గుర్తుందండి? ఎవడికి గుర్తుంది? చికెన్ ఆల్ఫా మంది 1209 రూపీస్ అంట. ప్రతి గ్యాంగ్లో చిల్లరగాళ్ళు ఉంటారు కదా, అలా మా గ్యాంగ్లో వీళ్ళిద్దరే. అసలు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని ఏం ఉండదు, ఎప్పుడు కొట్టుకుని వస్తారు. మీ గ్యాంగ్లో ఉన్న చిల్లరగాళ్ళ గురించి తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలా వీళ్ళ గొడవ అవుతుండగానే వేడివేడిగా సూప్ తెచ్చేశారు. ఇంకా వెంటనే సూప్ తాగేసేసి అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆకలి అయితే ఫుల్గా వేస్తుంది, కానీ మా ఆర్డర్ మాత్రం రావట్లేదు. ఒక భయ్య ఫుడ్ తెస్తుంటే మా ఆర్డరే అని చాలా ఎక్సైట్ అయ్యాం, కానీ అది మా ఆర్డర్ కాదు. ఇంకా మా ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని అలా చూస్తూ కూర్చున్నాం. ఫైనలీ మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక మొదలెడదామా? ఇది నాకు
తిండి పంపకాలు జరుగుతున్నాయి. ఎట్టకాలకు ఫైనల్లీ కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యారు. అంటే ఆ బాధ ఓ నైస్. ఫ్రైడ్ రైస్ కంప్లీట్ ప్రియాంక మంది ఎలా ఉంది? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అసలు మంది ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది రాజీ మంది? ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా.